వెల్కమ్ టు జ్ఞానప్రసన్న అంబాసిడర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే ముఖ్య విషయం పుత్రశోకం సంభవించడానికి నియమ నిబంధనలు మరియు పరిష్కారాలు అనే అంశం. ఒక జాతకంలో సంతాన భాగ్యం చాలా ముఖ్యమైనది. మన జీవితాలకు అర్థాన్నిచ్చేది సంతాన భాగ్యమే. సంతోషంగా ఉండాలనే దానికోసం జీవించిన వృద్ధాప్యంలో మనకు వారసుల అవసరం చాలా ముఖ్యం. ఈ వారసులు అందరికీ మంచి విధంగా అమరుతారా అంటే కొంతమందికి ఉంటుంది, మరి కొంతమందికి అమరి ఉండి కోల్పోతారు. ఇలా కొంతమందికి అమరి ఉండి కోల్పోవడానికి ఏ గ్రహ వ్యవస్థల ఆధారంగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఒకవేళ సంతాన భాగ్యమే లేదంటే అది ఒక రకమైన విచారం. బట్ సంతాన భాగ్యం ఉండి ఒక 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 12 సంవత్సరాల పిల్లాడు, కాలేజీకి వెళ్ళే పిల్లాడు, మిడిల్ ఏజ్ పిల్లాడు మన కళ్ళ ముందే మరణించడం చాలా బాధాకరమైన మరియు భరించలేని నష్టం. ఆ బాధను వ్యక్తపరచడానికి మాటలు రావు. జాతకంలో ఇలాంటి సంతానాన్ని కోల్పోయే వ్యవస్థ ఉన్నవారు ఏం చేయాలి, ఇది ఎందుకు ఏర్పడుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. సహజంగానే పుత్రస్థానం అంటే పంచమ స్థానం, 5వ స్థానం. ఈ స్థానంలో ఒకటికి మించిన పాపగ్రహాలు ఉండడం ప్రమాదకరం. పాపగ్రహాలు అంటే రవి, శని, రాహువు, కేతువు, కుజుడు. ఈ 5 గ్రహాలు అని తీసుకోవాలి. ఈ పుత్రస్థానమనే పంచమ స్థానంలో 2 పాపగ్రహాలు కలిసి ఉన్నాయంటేనే జాగ్రత్తగా ఉండాలి. 3 పాపగ్రహాలు ఉంటే చాలా చాలా ప్రమాదకరం. అది 4 పాపగ్రహాలు ఉంటే సంతానం కలుగుతుందా అంటే ప్రశ్నార్థకమే అని చెప్పవచ్చు. గర్భస్థ శిశువు అబార్ట్ అవ్వడం, పుట్టి మరణించడం, మధ్య వయస్సుకు వచ్చి మరణించడం వంటి అనేక నియమాలు ఉంటాయి. ఒక ఉదాహరణ జాతకాన్ని చూద్దాము. ఒక మకర లగ్న జాతకం, పంచమ స్థానం శుక్రుని స్థానమైన వృషభం. ఇక్కడ కుజుడు, శని చాలా క్లోజ్ డిగ్రీలలో ఉన్నారు. వీళ్లను వృశ్చికంలో ఉన్న రవి వీక్షిస్తున్నారు. అప్పుడు ఇక్కడ ఉన్న శని, కుజులు వక్రించి ఉంటారు. వాస్తవానికి ఆ స్థానం అతి భయంకరమైన స్థితిలో ఉంది. 3 పాపగ్రహాలకు పంచమ స్థానంతో సంబంధం ఏర్పడింది. ఈ రకమైన వ్యవస్థ ఉన్నవారికి మాత్రమే పుత్రశోకం ఏర్పడుతుంది. అదేవిధంగా 5వ స్థానాధిపతి నీచ స్థితిని పొంది ఉన్న, రాహుకేతువులతో గ్రహణ దోషం పొందిన, రవిగ్రహం వల్ల అస్తంగం చెందిన పుత్రశోకం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇంకొక ఉదాహరణ చూద్దాము. ఒక మీన లగ్న జాతకం, పంచమ స్థానాధిపతి చంద్రుడు వృశ్చికంలో కేతువుతో కలిసి ఒకే పాదంలో ఉన్నారు. అంటే బుధుడి నక్షత్రమైన జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదంలో ఉన్నారు. అప్పుడు పంచమాధిపతి నీచం, కేతువుతో గ్రహణ దోషం, బాధకాధిపతి నక్షత్రంలో ఉన్నారు. ఈ జాతకుడికి కూడా పుత్రశోకం అనుభవించే అవకాశం ఉంటుంది. జలలగ్నం మీనం, జలరాశి వృశ్చికం. ఇది కాలపురుష చక్రానికి 8వ స్థానం. ఇక్కడ పంచమాధిపతి స్పాయిల్ అయ్యి జాతకుడిని కూడా స్పాయిల్ చేశాడు. ఇది కఠినమైన పుత్రశోకం. ఇక ఇటువంటి వ్యవస్థ ఉంటే ఏం చెయ్యాలి? ముఖ్యంగా పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా, పంచమాధిపతి స్పాయిల్ అయినా, పాపగ్రహాలతో అస్తంగం చెందిన, రాహుకేతువులతో పీడింపబడిన ఇటువంటి వ్యవస్థ జాతకంలో ఉండి జాతకుడికి
ఒక బిడ్డ జన్మించిన వెంటనే 3 సంవత్సరాలలోపు స్వీకార దత్తపడి పూజ చెయ్యాలి. ఇలా చేస్తే పుట్టిన బిడ్డకు ఆయుష్ గట్టిగా ఉంటుంది. సో పంచమ స్థానం తీవ్రంగా డ్యామేజ్ అయ్యిందంటే మన పిల్లల ద్వారా మనం ఒక భరించలేని నొప్పిని ఎదుర్కోబోతున్నామని అర్థం. 2 పాపగ్రహాలు పంచమ స్థానాన్ని కనెక్ట్ అవుతేనే ప్రమాదం. ఈ వ్యవస్థ ఉండి ఒక బిడ్డ మీకు జన్మిస్తే జాగ్రత్తగా పైన పేర్కొన్న పరిహారాన్ని చెయ్యండి. ఇందులో ఉన్న ఇంకొక సూక్ష్మ విషయం, పుత్రశోకం అనేది ఒక బిడ్డ పుట్టి మరణం వల్లనే సంభవించవలసిన అవసరం లేదు. తప్పిపోయినప్పుడు, విడిపోయినప్పుడు కూడా జరుగుతుంది. సో తప్పిపోవడం, మరణించడం 2 అత్యంత బాధాకరమైనవి. ఈ విధంగా జాతకంలో పంచమ స్థానం స్పాయిల్ అయినా, పంచమ స్థానంలో పాపగ్రహాలు అధికంగా ఉన్నా, పంచమాధిపతి స్పాయిల్ అయినా ఖచ్చితంగా వారసులను దత్తతకిచ్చి తీసుకోవాలి. అధిక పక్షం 3 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయస్సు లోపల చేస్తే మంచిది. కోట్ల రూపాయల ఆస్తిని కోల్పోయినా ఒక వ్యక్తి కోలుకోవచ్చు. పిల్లలను కోల్పోవడం అతిపెద్ద విషాదం, చాలా బాధాకరమైనదని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.